జల్లికట్టు పంచాయతీ ఢిల్లీకి చేరింది. జల్లికట్టు ఆటను సుప్రీం నిషేధం విధించడంతో అధికార పార్టీ కేంద్రాన్ని ఆశ్రయించింది. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించారు పన్నీర్. దీంతో పాటు జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం పోరాటం ఉధృతమైంది. లక్షలాది మంది రోడ్డెక్కి జల్లికట్టు కోసం పోరుబాటు పట్టారు. ముఖ్యంగా మెరీనా బీచ్ లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 3 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు సెల్ టవర్ ఎక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. దాదాపు అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. ఇక జల్లికట్టుకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. సినీ ప్రముఖులు వారికి మద్దతుగా నిలిచారు. సంక్రాంతి పండుగ ముగిసిపోయినా తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇక ఈ విషయమై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయింది తమిళ యువత. అందుకే జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా రోడ్డెక్కింది. చెన్నై మెరీనా బీచ్ లో ఇసుకేస్తే రాళ్లంతగా అన్ని వర్గాల ప్రజలు చేరుకుని జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వీరికి మద్దతిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి తమిళనాడు రాజకీయ పార్టీలు. పొంగల్ కు ముందు అధికార అన్నా డీఎంకే, విపక్ష డీఎంకే నేతలతో పాటు సినీ తారలంతా ఏకమై జల్లికట్టుకు మద్దతు తెలిపినా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయలేదు. సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేయలేదు. త్వరలో జల్లికట్టుపై నిషేధం తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరగనుంది. ఇంతలో పొంగల్ సందర్భంగా జల్లికట్టు ఆటలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో యువకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని, కేసులో బేషరతుగా ఎత్తివేయాలంటూ తమిళ ప్రజలు నినదిస్తున్నారు. జల్లికట్టును వ్యతిరేకిస్తోన్న జంతు ప్రేమికుల సంస్థ పెటాను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆందోళనతో మెరీనా బీచ్ హోరెత్తుతోంది. ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ హీరోలు సూర్య, విజయ్ ప్రకటనలు చేశారు. డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవ బీచ్ లో బైఠాయించారు. జల్లికట్టును వ్యతిరేకిస్తోన్న పెటాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు సూర్య. మరోవైపు ఈ రోజు నుంచి తాను దీక్షకు దిగుతానంటూ హెచ్చరించారు హీరో విశాల్. 2 రోజులుగా జరుగుతోన్న ఆందోళనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జల్లికట్టు సెగ ఢిల్లీని తాకింది. జల్లికట్టు క్రీడపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీని కలిశారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధాని మోడీ తమిళనాడు సీఎం భేటీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో ఏటా సంప్రదాయంగా జరిగేటువంటి ఈ జల్లికట్టు క్రీడను సర్వోన్నత న్యాయస్థానం నిషేధించిన నేపథ్యంలో అక్కడ ఈ అంశం పెద్ద రాజకీయ అంశంగా మారుతున్న అంశాన్ని పసిగట్టినటువంటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు శ్రీల సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రధానమంత్రిని కలిశారు. సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుంది. గత అరగంట పైగానే ఈ సమావేశం కొనసాగుతుంది. ఇంకా సమావేశం ముగియలేదు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఈ జల్లికట్టుకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ను వెంటనే జారీ చేయాలని, ప్రధానంగా తమిళనాడులో పొంగల్ సందర్భంగా జరిగే ఈ క్రీడ దాదాపు 2 నెలల పాటు అనేక గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్రీడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో ఈ క్రీడలో పాల్గొన్న వారందరినీ కూడా అరెస్టులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ను జారీ చేయాలని అన్న అంశాన్ని గట్టిగా పట్టుపట్టేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతుంది. భేటీ తదనంతరం ముఖ్యమంత్రి యొక్క మీటింగు వివరాలు మరింతగా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ క్రీడకు యువత చాలా పెద్ద ఎత్తున బాహాటంగా వచ్చి మద్దతును తెలియజేస్తుంది. అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, అన్ని తరగతుల వారు కూడా జల్లికట్టు క్రీడ జరగాలి. రైతులైతే ఈ జల్లికట్టు క్రీడ జరగనందువల్లనే వర్షాలు పట్టలేదు, దీనిపై పంటల ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంది, నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా పెద్ద ఎత్తున ఈ జల్లికట్టుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండ్రు. ఇది ఒక రాజకీయ అంశంగా మారి ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారి తీసే అవకాశం ఉందన్న అంశాన్ని పన్నీర్ సెల్వం ప్రధానమంత్రికి తెలియజేసి వెంటనే జోక్యం చేసుకుని దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ వెంటనే జారీ చేయాలని కోరున్నారు. ఈ మీటింగ్ తర్వాత మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రసాద్, ప్రస్తుతం ఈ భేటీలో ఏమేమి చర్చిస్తున్నట్టుగా సమాచారం వస్తోంది? దీనికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఆర్డినెన్స్ జారీ చేయాలి. తదుపరి కేబినెట్ సమావేశం అవసరమైతే అర్థాంతరంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు గాను వెంటనే కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గంలో దీనిపై ఆమోదం పొంది వెంటనే రాష్ట్రపతికి ఆర్డినెన్స్ తయారు చేసి పంపించడం ద్వారా దీని వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా తదుపరి శీఘ్రగతిన నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని ఈ ముఖ్యమంత్రి కోరున్నారు. న్యాయపరమైన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తమిళనాడు ప్రభుత్వ వర్గాల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. దీనిపై కూడా పన్నీర్ సెల్వం చాలా పట్టుపట్టి ప్రధానమంత్రిని ఒప్పించి ఆర్డినెన్స్ ను జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో సఫలీకృతం అవుతారన్న ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, అయితే ఈ జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా తమిళనాడు యువతని అరెస్టు చేశారు కదా వాళ్ళు చేస్తున్న ఆందోళనకు సంబంధించి. సో మరి వారిపై కూడా బేషరతుగా కేసులు ఎత్తేయాలంటున్నారు. మరి దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారా? జనరల్ గా లా అండ్ ఆర్డర్ అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఒకసారి ఆర్డినెన్స్ కనుక జారీ చేసినట్లయితే కోర్టు ఉల్లంఘన నేరం కింద తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను కూడా వాపసు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అంశాలు కాబట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో జల్లికట్టు క్రీడ అన్నది ఆడకూడదు కాబట్టి ఈ క్రీడను నిలుపుదల చేయాలి. కానీ నిలుపుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడలు జరుగుతున్న అక్కడక్కడ జరుగుతున్న ఈ క్రీడలను పాల్గొన్నట్టు వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఇలాంటి మరలా క్రీడలు ఇంకా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై మరింత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి అరెస్టులు, వీటన్నిటిని ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయటం, వీటన్నిటిని కూడా నిరోధించడానికి, ఇవన్నీ కూడా జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని వచ్చి కలిశారు. ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి దీనిపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా ఈ నిషేధాజ్ఞలను తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నదే ప్రధానమంత్రిని విన్నవిస్తున్నటువంటి అంశం. కాబట్టి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఒప్పించి ఉన్న పరిస్థితులను వివరించి దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ను వెంటనే జారీ చేసే విధంగా ఒప్పిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ప్రధానమంత్రిని ఒప్పించే విషయంలో ముఖ్యమంత్రి ఏ రకంగా సఫలీకృతం అవుతారో వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రసాద్.